వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ పెడుతున్నాం మైనార్టీ ఆధ్వర్యంలో. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో దొంగ హామీలు అటు రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి కలిసి 2023లో ముఖ్యంగా అన్ని క్యాంపెయిన్ చేస్తూ తెలంగాణలో ముస్లిం సోదరులకి కేసీఆర్ గారు మోసం చేశారని ఉట్టి అబద్ధాలు ప్రచారంలో నమ్మించి అధికారంలో వచ్చారు. దొంగ మాటలు చెప్పి అటు రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి. ఇంతకుముందు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఎక్కడ కూడా మేనిఫెస్టోలో మైనార్టీలకు ఇది చేస్తామని చెప్పలేదు, కానీ చేసి చూపించాడు. అధికారంలో రాగానే 2014లో రెండో క్యాబినెట్ సీఎం తర్వాత రెండో క్యాబినెట్ డిప్యూటీ సీఎం చేసి మంత్రి పదవి ఇచ్చారు మైనార్టీకి. అలాగే ముస్లిం పిల్లలు చాలా అంటే మాది మొత్తం తెలంగాణలో 13%. ఆ 13%లో ఒక 10% చాలా పేద కుటుంబం ముస్లిం సోదరులు ఉన్నారని కేసీఆర్ గారు ఆలోచించి ముఖ్యంగా గురుకుల మైనార్టీ బోధన స్టార్ట్ చేశారు. ముస్లిం పిల్లలు పనికి పోకుండా మైనార్టీ స్కూల్స్ ఓపెన్ చేసి గురుకుల మైనార్టీ స్కూల్స్ ఓపెన్ చేసి ఒక్క బాబు మీద 1,20,000 ఖర్చు పెట్టి దగ్గర ఉండి మంచి పుస్తకాలు, మంచి భోజనము, మంచి బిల్డింగ్ తీసుకొని మంచి చదువు చూపించి మంచి ఒక మార్గం చూపించారు కేసీఆర్ గారు. అలాగే షాదీ ముబారక్ ఏ రోజు కూడా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో కేసీఆర్ గారు చెప్పలేదు, కానీ ముస్లిం పేద పెళ్లిళ్ళ కోసం చాలా ఖర్చు అవుతుందని ₹1,00,000 అమలు చేసి ఇచ్చారు. ఇలాంటి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి కేసీఆర్ చేసిన పనులు. అయినా కూడా 2023 ఎలక్షన్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మా ముస్లిం సోదరులకి అబద్ధం ప్రచారం చేసి మేము అధికారం రాగానే కేసీఆర్ కంటే ఇంకా ఎక్కువ మేము చేస్తామని బూటకాలు అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చారు. వచ్చిన తర్వాత మేము అనుకున్నాం ప్రజలు ముస్లిం సోదరులు ముఖ్యంగా మత పెద్దలు మా ముస్లింస్లో మత పెద్దలు అన్ని తెలంగాణలో అన్ని జిల్లాల్లో పనిచేశారు కాంగ్రెస్కు ఓటేయమని. తెలంగాణలో కేసీఆర్ గారు ఏం చేయలేదు, కానీ దానికంటే గొప్పగా చేస్తారని మా మత పెద్దలు కష్టపడి మత పెద్దలైనా సరే ముస్లిం ప్రజలు నమ్మి ఒక్కసారి అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 63 సీట్లలో దాదాపు 45 సీట్లు అంటే మావే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 జిల్లాల్లో దాదాపు 63 సీట్లకి 45 సీట్లు వచ్చినాయంటే అది ఘనత. ముస్లిం ప్రజలు కాంగ్రెస్ని నమ్మించి ఓటేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమనుకున్నాం కేసీఆర్ సార్ లాగా రెండో పదవి మైనార్టీకి ఇస్తున్నారు, కానీ అక్కడ 6 ప్రమాణ స్వీకారం చేశారు, కనీసం మైనార్టీకి పట్టించుకోవలేదు. చాలా బాధాకరమైన విషయం. సరే మళ్ళీ 18 నెలలు అయిపోయినాయి. 18 నెలలు అయిపోయిన తర్వాత మొన్న 3 రోజుల క్రితం మళ్ళీ 3 మంత్రి పదవులు ఇచ్చారు, దాంట్లో మైనార్టీకి ఇవ్వలేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు చాలా మాటలు చెప్పారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు మేము అధికారం రాగానే ముస్లిమ్స్కు మంచి చేస్తామని అటు తెలంగాణ ఇటు ఖమ్మంలో ఏం పట్టించుకోలేదు. అంటే రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో రాహుల్ గాంధీ చెప్పినా కూడా రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వట్లేదు. అంటే దీని అర్థం ఏంది? నామకే వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ తెలంగాణలో 100% బీజేపీ పాలన నడుస్తుంది. అంటే రాహుల్ గాంధీ చెప్పినా కూడా మంత్రి పదవి ఇవ్వట్లేదంటే మా ఖమ్మం ముస్లిం ప్రజలు
మరియు తెలంగాణ ముస్లిం ప్రజలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి బీజేపీ పాలన నడుస్తుంది. పార్లమెంటులో రాహుల్ గాంధీ పెద్ద పెద్ద బోటింగ్లు తీసుకొని క్యాబినెట్లో కేంద్రంలో మంత్రి పదవి లేదని, మంత్రులు లేరని, ఎంపీ లేరని ఆయన మాట్లాడతాడు. కానీ తెలంగాణలో ఒక పార్టీ ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు, మరియు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అంటే రాహుల్ గాంధీ తెలవదా ఇక్కడ తెలంగాణలో ఏం నడుస్తుందని? అంటే ఇలాంటి ప్రజలు కేవలం కాంగ్రెస్కి కావాల్సిన సెక్యులర్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటారు. సెక్యులర్ పార్టీ కాదు, కాంగ్రెస్ కావాల్సింది మైనార్టీ ఓట్లు. మైనార్టీల ఓట్ల వల్లనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ఉమ్మడి 5 జిల్లాలు 45 సీట్లు. సరే, ఇకపోతే రేవంత్ రెడ్డి గారు అటు రాష్ట్రంలో కూడా ఇటు ఖమ్మంలో కూడా పట్టించుకోవట్లేదు. ఖమ్మంలో కూడా అదే పరిస్థితి. ఇక ఖమ్మంలో విషయానికి వస్తే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మైనార్టీకి ఎలక్షన్ కంటే ముందు మా మత పెద్దలు ముందు నన్ను గెలిపిస్తే మైనార్టీలకు నేను అది చేస్తా ఇది చేస్తా, ముఖ్యంగా కొత్త షాదీఖానా కట్టిస్తాను, పాత షాదీఖానా మరమ్మతులు చేపిస్తాను, 3 ఖబరస్థాన్లు అంటే 3 ఖబరస్థాన్లు నేను శాంక్షన్ చేపిస్తా అన్నాడు. చెప్పి 19 నెలలైంది, కనీసం చిన్న పని కూడా చేయట్లేదు. ఉదాహరణకి కాంగ్రెస్ నగర